ప్రజల అభ్యున్నతి కోసం రాజకీయాలకు అతీతంగా నాయకులంతా కలిసి పనిచేయాలని కేంద్ర శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన దివ్యాంగులకు ఉపకరణల పంపిణీ కార్యక్రమంలో కేంద్ర శాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రౌతోయ్ పాల్ శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే ఖమ్మంపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జాదవ్తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ దివ్యాంగులకు మనోధైర్యంతో నిత్య జీవితం కొనసాగిస్తున్నారని, దివ్యాంగులకు అండగా ఉండడం మనందరి బాధ్యతని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 69,54,000 విలువ చేసే 674 పరికరాలను 322 దివ్యాంగులకు అలింకో సంస్థ ద్వారా నేడు పంపించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, వికలాంగుల సంక్షేమం అధ్యక్షులు రాము, సిరిసిల్ల మున్సిపల్ చైర్పర్సన్ కళా చక్రపాణి, ఏఎంసీ చైర్పర్సన్ స్వరూప, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజ్యం, జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్వావలంబన కోసం మనము ఎకనామిక్స్ రిహాబిలిటేషన్ గారు మరియు వివేక్ గారు, మన లైబ్రరీ చైర్పర్సన్ గారు, మేయర్ గారు ఇప్పుడు కార్యక్రమాన్ని ఉద్దేశించి గ్రంథాలయ సంస్థల మీకు సహాయ సహకారం అందిస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం చెప్పేందుకు నమస్కరిస్తూ సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా ఎంపిక కాబట్టి కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతను నిర్వహిస్తున్నటువంటి పెద్దలు సంజయ్ గారు ముఖ్య అతిథిగా రావడం, వారికి రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన స్వాగతం ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా గౌరవ కలెక్టర్ సందీప్ కుమార్ జాదవ్ గారు, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు పెద్దలు నాగుల సత్యనారాయణ గౌడ్ గారు, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి గారు, అదేవిధంగా గౌరవ పాత్రికేయ మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించినటువంటి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైన నమస్కారం ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈరోజు వారికి అండగా నిలబడాలని చెప్పిన ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి నిధులతో పాటు వ్యక్తిగతంగా కూడా మనం కూడా సహకారం అందించాలని చెప్పిన ఆలోచన వచ్చినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి నిధులతోటి జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా బహుశా దేశంలో ఇలాంటి పెట్రోల్ పంప్ దివ్యాంగులకు లేదు, మన తెలంగాణలో కాదు. మీరు గౌరవ మంత్రులకు కోరుతామని ఎక్కడైనా వీలైతే ఇలాంటిది ఇతర ప్రాంతాల్లో మీరు దేశవ్యాప్తంగా నాయకుల భాష అన్నది అది మనిషి యొక్క సంస్కారాన్ని బహిర్గతం చేస్తూ ఉంటుంది. అధికారం ఉన్నా అధికారం లేకుండా ఏది పడుతుంది మాట్లాడుతూ ఉంటే దాన్ని సమాజం గుర్తించదు. సార్ అటుపక్క ఇటుపక్క కూర్చొని చప్పలు కొడతారు కావచ్చు, కానీ సమాజం గుర్తించదాన్ని, సమాజం హీలనే వస్తుంది దాన్ని అటువంటి వ్యక్తులను. కాబట్టి నేను కూడా ప్రతిసారి కూడా అందరు ఎమ్మెల్యే కలిసి వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేసే ప్రయత్నం చేస్తున్నాం. శ్రీనివాస్ గారు, ఆదిశ్వాస్ గారు చెప్పినట్టు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నవోదయ స్కూల్ కావాలని చెప్పి నిన్నక మొన్న కేంద్ర మంత్రి గారిని కలవడం జరిగింది. తప్పకుండా వారు నవోదయ స్కూల్ శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రసాదం స్కీమ్ సంబంధించి కూడా 5 సంవత్సరాలు మొత్తుకున్నాను కాపాడుకుంటా ఎక్కడ కూడా ఏ చెడు చేయకుండా ఇవాళ రాజన్న సిరిసిల్లతో పాటు జిల్లాతో పాటు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధికి తప్పకుండా కృషి చేస్తానని చెప్పి ముందుకు సాగుతానని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి గౌరవ కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక మంచి కార్యక్రమం, ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసి, ఎందుకంటే పెట్రోల్ బంక్స్ ఇప్పుడు ప్రభుత్వం ఆధీనంలో లేవు, అంటే ఏ కంపెనీకి ఆ కంపెనీ యాజమాన్యం ఆధీనంలో ఉంటాయి. అటువంటి యాజమాన్యంతో మాట్లాడి ఒప్పించి ఇలా 24 మంది దివ్యాంగులకు దాని ద్వారా ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం చేయడం, ఒక్కొక్కరికి 18,000 శాలరీ వచ్చే విధంగా ప్రయత్నం చేయడం నిజంగా చాలా సంతోషం.
అప్పుడు రాబోయే రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేయాలని చెప్పి అందరం కలిసి చేద్దామని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. ధన్యవాదాలు.